జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మిత్రులారా నమస్కారం. మిత్రులారా, మన దేశ చరిత్ర మనకు తెలియకుండా, మన రాజుల చరిత్ర మనకు తెలియకుండా, మన హిందూ రాజుల చరిత్ర మనకు తెలియకుండా చేసి మనల్ని 60 సంవత్సరాలు మన కళ్ళు కప్పి, అంటే భారత స్వతంత్రం వచ్చినాక గతంలో స్వతంత్రం కంటే ముందు, అంటే ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన కంటే ముందు కూడా మన దేశ చరిత్ర, మన రాజులు, హిందూ రాజులు పరిపాలించిన చరిత్ర మనకు తెలియకుండా చేశారు. అయితే మిత్రులారా, ఒక్కొక్కరుగా దేశభక్తులను, మన దేశాన్ని పరిపాలించిన రాజ్యాలను పరిపాలించిన హిందూ రాజుల చరిత్రలు ఒక్కొక్కరు సినిమాలుగా తీస్తున్నారు. అందులో గతంలో మన తెలుగులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను సైరా నరసింహారెడ్డిగా మనకు సురేందర్ రెడ్డి గారు తెలియపరచడం జరిగింది. అయితే ఈ మధ్యలో సంభాజీ మహారాజ్ చరిత్రతో చావా సినిమా రావడం జరిగింది. సంభాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ వాళ్ళ కొడుకు. అయితే వారి చరిత్ర మనకు తెలియదు. అయినా కానీ ఆ దర్శకులు మంచి సినిమాగా తీసిరు. ఇలా ఒక్కొక్కరు దాని భారతదేశంలోనే సినీ చరిత్రలోనే, అంటే హిందీ సినిమా చరిత్రలోనే కూడా ఒక అద్భుతమైన ఘట్టంగా నిలిచిపోతుంది ఆ సినిమా. అయితే ఆ సినిమా వచ్చిన తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి చరిత్రను సినిమాకు తీయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ డిమాండ్లో అనేక మంది రాజమౌళి గారి పేరు, మరి వారి పేర్లు, అనేక మంది దర్శకుల పేర్లు చెప్తున్నారు. అయితే నా ఆలోచన ఏంటంటే, చరిత్రను చరిత్రగా తీయాలంటే ఒక దర్శకుడు అయితేనే కాదు, వారికి చరిత్ర తెలిసి ఉండాలి. కాబట్టి నాకు తెలిసినంత వరకు మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర తీయాలంటే ఏకైక దర్శకుడు తెలుగులో ఉన్నారు, వారే సురేందర్ రెడ్డి గారు. సురేందర్ రెడ్డి గారు గతంలో మనకు చరిత్ర తెలియని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి చరిత్రనే అద్భుతంగా తీస్తే, ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర ఇంకా ఎట్లా బాగా తీస్తారని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఏదేమైనా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కంటే కూడా ఇంకా బాగా తీయగలడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి చరిత్ర మన సురేందర్ రెడ్డి గారు. కాబట్టి సురేందర్ రెడ్డి గారికి ఈ సినిమా శివాజీ మహారాజ్ చరిత్ర తీయాలని చెప్పేసి వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. సురేందర్ రెడ్డి గారు అయితే దాన్ని న్యాయం చేయగలరు. ఎందుకంటే సురేందర్ రెడ్డి గారు శిశు మందిర్ విద్యార్థి, ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన వ్యక్తి. కాబట్టి వారికి చరిత్ర బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి వారు తీస్తేనే దానికి న్యాయం చేయగలరు. హీరో అనే వ్యక్తి తర్వాత, కానీ ముందు దర్శకులు అనే వ్యక్తి కావాలి. ఆ దర్శకులే సురేందర్ రెడ్డి గారు అయితేనే నాకు అది మంచిగా తీయగలరని చెప్పేసి నా యొక్క అభిప్రాయం, నా ఒక విశ్వాసం అని చెప్పేసి ఈ వీడియో ముఖం తెలియజేశాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.